హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ప్రసాద్ ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఈరోజు నేను మీతో రాగి దోశ ఇంకా బాదం నువ్వుల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వెరీ 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 హెల్దీ రెసిపీ అండి. వెయిట్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఇక్కడ నేను చూపించిన విధంగా మినప్పప్పు, రాగులు, బియ్యం అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఒకటేసారి నానబెట్టుకోవాలండి. అన్నీ ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోండి. తర్వాత ఈ పప్పునంతా శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడుక్కొని పక్క పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్నాక ఒక గరిట పెట్టి పిండి అంతా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఒక 6 to 8 అవర్స్ పిండిని పక్కకు పెట్టేస్తే అది ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయ్యాక మన పైన ఇలా కలర్ వస్తుందండి పిండి. తర్వాత మనం ప్యాన్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నార్మల్గా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడం అండి. ఇది వెయిట్ మేనేజ్మెంట్లో చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా దీంతో మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. రైస్ ప్లస్ రాగి కలిసి మార్నింగ్ టైంలో పర్ఫెక్ట్ ఎనర్జీ ఇస్తుందండి. ఇంకా షుగర్ లెవెల్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. ప్రోటీన్ బూస్ట్ అవుతుంది. డైజెషన్ స్మూత్ అవుతుంది. ఐరన్ కంటెంట్ వల్ల వీక్నెస్ తగ్గుతుంది. రాగి యొక్క ఐరన్ బాడీకి సపోర్ట్ ఇస్తుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ అండ్ హెయిర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు బాదం నువ్వుల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. ఇక్కడ నేను చూపించిన విధంగా ప్యాన్ హీట్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. కొద్దిగా జీలకర్ర, బాదం పప్పులు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మీకు బాదం పప్పులు వేగిపోయాక మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు బాదం పప్పులు వేగిపోయాయని అర్థం. ఆ తర్వాత ఒక 2 to 3 మినిట్స్ నువ్వులు వేసి తెల్ల నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు ఒక 2 రెబ్బలు వేసుకోండి. ఒకటి పెద్దదైతే ఒకటి వేసుకోండి, చిన్నవి అయితే 2 వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేయకండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల దీని టేస్ట్ పోతుందన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కోర్స్గా మిక్సీ పట్టుకోండి. అంతా ఒకసారి కలిపి లైట్గా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. బరకగా అయినా పట్టుకోవచ్చండి, మీ ఇష్టం. ఎలా అయినా మిక్సీ పట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా లైట్గా ఆయిల్ యాడ్ చేసి పోపు పెట్టేసుకోండి. ఇంకా ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. హెయిర్ షైన్ అండ్ థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ స్మూత్ అవుతుంది. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఇంకా ఇది మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. హెల్దీ ఫ్యాట్స్ వల్ల క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి.